హలో అండి, వెల్కమ్ టు నిత్య వేదం రుచులు. ఇవాళ పప్పు ఉడకబెట్టే పని లేకుండా, రుబ్బే పని లేకుండా రుచికరమైన నేతి బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని కప్పు మైదా కానీ కప్పు గోధుమ పిండి కానీ వేసుకొని 2 చిటికెల సాల్ట్ వేసుకొని 1 స్పూన్ నూనె వేసి వాటర్ పోసుకుంటూ చాలా మృదువుగా కలుపుకోవాలండి. పిండి చాలా సాఫ్ట్గా ఉండేలా చూసుకోవాలి. మనం చపాతీ పూరి పిండిలా కాకుండా సాఫ్ట్గా ఉండాలి. చూడండి, ఇలా మెత్తగా చాలా లూజ్గా కలుపుకొని పైనుండి ఇంకొక 2 స్పూన్ల నూనె వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇక్కడంతా పిండి కలపడంలోనే ఉంటుంది టేస్ట్ అంతా. చూసారా, పైనుండి ఆయిల్ అప్లై చేసుకొని గాలి తగలకుండా బౌల్ మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడదాం. ఇప్పుడు స్టఫ్ రెడీ చేసుకుందామండి. ఒక బౌల్ పెట్టుకొని 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వాటర్ వేడైన తర్వాత నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు రవ్వ తీసుకొని స్లోగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని నిదానంగా కలుపుతూ ఉంటే రవ్వ ఉడికి దగ్గర పడుతుందండి. చూసారా, ఇలా దగ్గర పడిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసి ఒకసారి కలుపుకొని ఇది పూర్తిగా ఉడికిన తర్వాత ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను. కప్పు రవ్వకి కప్పు బెల్లం అండి. ఇంకా తీయగా తినాలనుకునే వాళ్ళు ఇంకొక పావు కప్పు వరకు వేసుకోవచ్చండి. చూడండి, ఇలా వేస్తే వేడికి బెల్లం కరుగుతుంది. ఇలా అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ సిమ్లోకి మార్చుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలండి. చూడండి, ఇలా మొత్తం బెల్లం అంతా కరిగి స్వీట్ రెడీ అయిపోయిందండి. చూడండి, ఇప్పుడు పైనుండి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇదిగో చల్లారింది కదా. ఇప్పుడు తీసుకొని దీన్ని సాఫ్ట్గా చేసుకోవాలండి. ఇలా కలుపుతూ ఉంటే సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. చేతులకు నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని కూడా చూసారా ఎంత సాఫ్ట్గా అయిందో. పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకొని చిన్న చిన్న బాల్స్ తీసుకోవాలండి. వీటిని కూడా పిండి చిన్న చిన్న బాల్స్ రెడీ చేసుకొని ఇదిగో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ట్రై చేయండి. మనం చేసి పెట్టుకున్న స్వీట్ బాల్ ఉంది కదా, దాన్ని ఇందులో పెట్టి ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటే ఇదిగో వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా ట్రై చేయండి. చక్కగా వస్తుందండి. కొత్త వాళ్ళకైనా ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్ వేసి పైనుండి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇంకొక కవర్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి. కొంచెం మందంగా పూరీలు ఎలా అయితే చేసుకుంటామో అలా మందంగా చేసుకోవాలి. కావాల్సిన సైజులో చేసుకొని పాన్ బాగా హీట్ అయిన తర్వాత నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి. నెయ్యితో అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలోకి మార్చుకొని పైనుండి నెయ్యి వేసుకొని రెండో సైడ్ టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇలా టర్న్ చేసుకొని ఇప్పుడు కూడా దీనికి కూడా నెయ్యి అప్లై చేసుకుంటే చాలా స్మూత్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పక ట్రై చేసి చూడండి. సింపుల్ రెసిపీ, పెద్దగా పని కూడా ఉండదు. అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కాబట్టి ఎప్పుడు కావాలన్నా ట్రై చేయొచ్చు. ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరింది.